రాష్ట్రంలో లక్షలాది ఎకరాలలో పంటలు ఎండిపోతున్నాయి. సర్కారు నీళ్ళు ఇయ్యక కరెంట్ ఇయ్యక రైతాంగాన్ని అవస్థలకు గురి చేస్తూ ఉంది. రెండో వైపు అకాల వర్షాలు వడగళ్ల వానతోన ఆదిలాబాద్ కానీ నిజామాబాద్ కానీ కామారెడ్డి కానీ సిద్దిపేట ప్రాంతంలో కానీ కరీంనగర్లో కానీ వేలాది ఎకరాలలో వడగళ్ల వానతో రాళ్ల వానతో పంట నష్టం జరిగింది. రైతులు దెబ్బ మీద దెబ్బ పడుతూ ఉంది. ఒకవైపు 3-3.5 ఎకరాలలోపు మాత్రమే రైతు బంధు ఇచ్చి చేతులు దులుపుకొని మేము మొత్తం 80% చేసినామని చెప్పి మాట్లాడుతున్నారు. ఏ లేదంటే చెప్తాను కొడతామని మాట్లాడతారు. అసభ్యకరంగా మాట్లాడతారు. ఇంత ఇచ్చినాం ఇంత ఇస్తామని రోజువారీ ప్రకటన చేయడానికి చేత కాదు, కానీ ఇవ్వలేదని అడిగినటువంటి వాళ్ళను చాలా రోషంగా మాట్లాడి పరుషంగా మాట్లాడుతున్నారు. కరెంటు నీళ్ళు అనేకే ఎందుకు చేతనే తెలియదు ప్రభుత్వానికి. గతంలో వరుసగా కరెంటు నీళ్లను మేము ఎట్లా ఇవ్వగలిగినాం కేసీఆర్ ప్రభుత్వంలో? 100 రోజుల్లోపే అతలాకుతలం చేసేస్తారు మొత్తం. వ్యవసాయం అంటే అత్యంత ఆశతో సంతోషంగా అప్పటిదాకా భూములను వదిలిపెట్టిన రైతులు సైతం, పట్టణాలలో ఉండేటువంటి రైతులు సైతం తిరిగి వచ్చి గ్రామాలలో వ్యవసాయాన్ని చాలా ఆపేక్షగా చేసేటువంటి పరిస్థితి మేము కల్పిస్తే మళ్ళీ వ్యవసాయం అంటే మునుపటి రోజులు గుర్తుకు తెస్తున్నారు. దీని బదులు ఇంకేదైనా పని చేసుకొని బతుకుతున్నారు దేవుడా అనేటువంటి ఒక దుస్థితిని కాంగ్రెస్ ప్రభుత్వం కల్పిస్తూ ఉంది. నీళ్లు ఉన్న కాడికి ఉన్న నీళ్లను రిజర్వాయర్లలో ఏ మేరకు ఉంటే ఆ మేరకు ఈ మేరకు ఇస్తామని చెప్పి ముందే ప్రకటించమని చెప్తానంటే ఆనాడు ఎన్నికలైన వెనువెంటనే మేము చెప్పినాం. డిసెంబర్ 1st వీక్లో చెప్పినాం. ఫలితాలు వచ్చి ప్రభుత్వం ఏర్పడిన వెనువెంటనే చెప్పినాం. యాసంగి స్టార్ట్ అవుతుంది, ఎంత మేరకు ఇస్తారు రైతులకు, ఆయా రిజర్వాయర్లలో ఉండేటువంటి నీళ్ళన్నీ చూసుకొని మీరు పద్ధతి ప్రకారంగా మీరు కాషన్ చేసి చెప్పండి అని చెప్పినాం. పట్టించుకోలే. రాజకీయాల మీద విద్వేషంగా గత ప్రభుత్వం మీద, ప్రభుత్వ అధినేత మీద మాట్లాడడానికే పరిమితం అయిపోయినారు. ప్రణాళికాబద్ధంగా ఉన్న నీళ్లను హేతుబద్ధంగా ఎట్లా వాడుకుందాం అనేటువంటి దానికి ఒక్కనాడు కూడా సమీక్ష చేయలే ఈ ప్రభుత్వం. ప్రాజెక్టులు ఎత్తి గేట్లు ఎత్తి నీళ్ళు ఇవ్వమంటే అది చేత కాదంట, కానీ రాజకీయ గేట్లు ఎత్తి పార్టీలో అందరూ రావాలని చెప్పి మాట్లాడుతున్నారు. వాళ్ళు ఎత్తంగానే మొత్తం జనం అంతా వచ్చేస్తారని మాట్లాడతారు. రాజకీయాల మీద ఉన్నటువంటి దృష్టి మక్కువ రైతాంగం మీద లేదు. అయిపోయినాయి కదా రాజకీయాలు, ఎన్నికలు అయిపోయి మీ ప్రభుత్వం ఏర్పడే ఈ మళ్ళా 5 ఏళ్లకు ఈ లోపల చేయాల్సిన పని ఎందుకు ఎన్నికైందో ఆ పని చేయాలి కదా. మీ ప్రభుత్వం వచ్చేది ప్రజలకు సేవ చేయడానికి. ఈ రాష్ట్రంలో 55-60% మంది ప్రజలు ప్రత్యక్షంగా పరోక్షంగా వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతారు. అంటే 2.5 కోట్ల పైచిలుకు మంది. వాళ్ళ జీవితాల పట్లనే మీకు పట్టింపు లేకపోతే మీరు ఏం చేస్తున్నట్లు? అసలు కొద్దిపాటి పనులు చేసి శాశ్వత రిపేర్ తర్వాత చేసిన జస్ట్ కాఫర్ డ్యామ్ కొద్దిగా వేసి నీళ్ళని ఆపుకొని లిఫ్ట్ చేసుకొని కాళేశ్వరం ద్వారా నీళ్ళు ఇచ్చుకోవచ్చు. అనేక టీఎంసీల నీళ్ళు ఒట్టిగా వృధా పోతున్నాయని మేము ప్రారంభంలోనే చెప్పినాం. దాన్ని ఒక విఫల ప్రయోగంగా భూతద్దంలో పెట్టి ప్రజలకు చూపించి మా మీద అపకీర్తి తేవాలనేటువంటి ఆ ధ్యాస, ఆ తపన రైతులకు నీళ్ళిద్దామనే దాని మీద లేదు. ముందు పంటల్ని కాపాడి రైతులకు ఇచ్చే నీళ్ళు ఇచ్చి రైతులకు ఇచ్చే కరెంట్ ఇచ్చి రాజకీయంగా ఏ విమర్శ చేస్తారో చేయండి. తప్పులు జరిగి ఉంటే ఏం తప్పులు జరిగినాయో నిర్ధారించండి, విచారణ చేయండి, చర్యలు తీసుకోండి. శిక్ష రైతులకే ఎందుకేస్తారు? గత ప్రభుత్వాన్ని దోషిగా చూపాలనేటువంటి ఒక అతి ఉత్సాహం, అతి కుతూహలంతో ఈ రాష్ట్ర రైతాంగాన్ని ఎందుకు ఇబ్బంది పెడతారు మీరు? దయ లేదా? రైతులంటే కరుణ లేదా? వాళ్ళ పట్ల కన్సర్న్ లేదా? ఎంత కష్టపడితే పిడిగడి గింజలు వస్తాయి? పొడుగు మాటలు చాలా మాట్లాడతారు కదా. రైతుల కుటుంబాల నుంచి వచ్చినాం, మేము ఇక్కడి నుంచి వచ్చినాం, అక్కడి నుంచి వచ్చినాం, ఇంత పొడుగు మాట్లాడతారు కదా. ఎక్కడ పోయింది మరి మీ కరుణ, మీ దయ? దిక్కు మీ నిర్వాహకం వల్ల నీళ్ళు లేని కారణంగా పంటలు ఎండిపోతున్నాయి.
ఎంత దయనీయమైన పరిస్థితి అంటే మీరు ఈ పేపర్ ఆ పేపర్ అనేది కాదు, ఈ టీవీ ఆ టీవీ అనేది కాదు, అన్ని మాధ్యమాల్లో కూడా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మాధ్యమాలు అన్నిట్లలో కూడా జిల్లా ఎడిషన్స్ కానీ స్టేట్ ఎడిషన్స్ కానీ తీసుకుంటే రోజు అనేక వార్తలు. ఆవులకు మేతగా మారుతున్నటువంటి పంటలు, జీవాలకు మేతగా మారుతున్నటువంటి పంటలు, గంగమ్మ కోసం, గంగమ్మ జాడ కోసం మరింత లోతుకు బోర్లు, గతేడాది చెక్ డ్యాంల నిండా నీళ్లు, రైతులకు సమృద్ధిగా నీళ్లు, ఏడు దిక్కులేదు. పొలాలకు ఇప్పుడు ఉండేటువంటి పంటలను సంరక్షించుకోవాలని చెప్పి ట్యాంకర్లతో, నీటి ట్యాంకర్లతోనే రైతులు అవస్థలు పడి కష్టం చేసి పెంచుకున్న రైతు తన కళ్ళ ముందర పంట ఎండిపోతుంటే చూసి తట్టుకోలేడు. ఇంకా భారమైనా సరే అని చెప్పి పాపం ట్యాంకర్లు పెట్టుకొని నీళ్ళు తెచ్చి పంటలు ఎంతో కొంత కాపాడుకుందాం అనేటువంటి ప్రయాసపడుతున్నారు. అనేక చోట్ల కరెంటు లేక రోడ్లు ఎక్కుతున్నారు. ఈ నీళ్ళు అడిగితే, కరెంట్ అడిగితే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. ఇదేం దౌర్జన్యం అండి, నాకు అర్థం కాదు. ఇప్పుడు పుట్లదాన్నం పండించేటువంటి రైతులు ఆ పంటల్ని జీవాలకు మేపాలంటే ఎంత బాధ, ఎంత శోకం, ఎంత వేదన ఉండాలి రైతుకు. తన కళ్ళ ముందే తన పంట పోతా ఉంటే ఇన్ని జరుగుతున్నాయి. మీ అధికార పార్టీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ కనీసం సందర్శన చేసి రైతులకు సాంత్వన కల్పించేటువంటి 4 మాటలు మాట్లాడి ధైర్యం చెప్పిపోయిన ఒక్కడైనా చేస్తున్నాడనండి? ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో? అసలు రైతులు పట్టించుకుంటాడు ఎవడు ఉండడా? మేము పోయి మాట్లాడితే రాజకీయం చేస్తామంటారు. మీరు ఉన్నది ఎందుకు అధికార పార్టీ? సాంత్వన కల్పించాలి కదా రైతులకు. అదే ఎండింది పరిస్థితి, ఇది, దీన్ని ఏ రకంగా నన్ను ఆదుకోవాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. మేము చర్చ చేస్తాం, దీని మీద ఏదన్నా ఒక ఉపాయం కనుక్కుంటాం, చెప్పాలి కదా, భరోసా ఇవ్వాలి కదా. లేదు. అకాల వర్షాలు వచ్చినాయి, వడగళ్ల వాన పడ్డది, వడగళ్ల వానకు పంట నష్టం జరుగుతూ ఉంది. అది ప్రకృతి విపత్తు, మీ చేతులు లేదు, మా చేతిలో ఎవరి చేతులు లేదు. మేము దాని మీద విమర్శిస్తలేము. ఒకటే ఏం చెప్తున్నాం, మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు పోయిన సంవత్సరం కూడా ఫిబ్రవరిలో, మార్చి మొదటి వారంలో వడగళ్ల వానలు వచ్చినాయి. 2 దఫాలుగా వచ్చినాయి. నేను వ్యవసాయ శాఖ మంత్రిని. ఫస్ట్ డే వికారాబాద్ ప్రాంతంలో నేనే పర్యటనకు పోయిచ్చిన. ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే ఆనాడు వికారాబాద్ ప్రాంతంలో చాలా భారీ వర్షం పడ్డది. టమాటా తోటలు కానీ, మామిడి పూత కానీ, పిందె కానీ, కూరగాయలు కానీ పెద్ద ఎత్తున ధ్వంసం అయినాయి. ఒకసారి పోయిరా అంటే అర్జెంటుగా పోయిచ్చు. పోయి వచ్చినామో లేదో మరుసటి నాడే మహబూబాద్, నర్సంపేట ఆ ప్రాంతం అంతా కూడా అతలకుతలం అవుతుంది. పరకాల ఇదంతా కూడా సాక్షాత్తుగా ముఖ్యమంత్రి గారు అన్నారు నేనే వస్తాను పదా అని చెప్పి ఆనాడు కేసీఆర్ గారే బయలుదేరు. వాస్తవంగా నాకు అప్పుడు చేయి ఆపరేషన్ ఏంటి, అంతకు 6 రోజుల ముందే, 5-6 రోజుల ముందే భుజం ఆపరేషన్ అయ్యిండే. అయినా రైతులకు మించినటువంటి గొప్ప పని ఇంకేముండదు అని చెప్పి పోయినాం, మాట్లాడినాం, సాంత్వన కల్పించినాం, చెప్పినాం రైతులకు. మన దగ్గరనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా సరే రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్ ఉంటుంది. పునరావాస చర్యలు కొన్ని చేపడతారు. మొత్తం నష్టపరిహారం ఇచ్చేటువంటి విధానం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఉండదు. కనీసం మనకు కొంత మేలయ్యేటువంటిది ఆలోచన చేద్దామని డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారంగా ఉండేటువంటి నామ్స్ పాటిస్తే ఎకరాకు 2,500, 3,000, 3,700 కంటే ఎక్కువ రాదు ఏ పంట అయినా. ఇప్పుడు ఈ దేశంలో అమల్లో ఉండేటువంటి డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రకృతి విపత్తుల చట్ట పరిధిలో ఇవ్వదలుచుకుంటే ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా ఆయా పంటల బట్టి 2,500 నుంచి 3,700 కంటే ఎక్కువ ఇవ్వడానికి ఆస్కారం లేదు. కానీ మేము ఆనాడు ముఖ్యమంత్రి గారు అన్నారు రైతు పక్షపాతి కాబట్టి ప్రభుత్వంలో 1000 కోట్లు ఖర్చు చేస్తుంటాం, రైతులకు మించిన వాళ్ళు ఎవరు ఉన్నారు, మన ప్రయారిటీ రైతు ప్రయారిటీ ప్రభుత్వం కాబట్టి ఎకరాకు 10,000 రూపాయలు ఇద్దామని చెప్పి ధైర్యంగా ఆనాడు డెసిషన్ తీసుకొని జీవో విడుదల చేసినాం. 13th మార్చికు జీవో ఇష్యూ చేసినాం. సేమ్ డే 1,300 పైచీల కోట్లను మంజూరు చేసినాం. ఆ తర్వాత మిగతా డబ్బులు కూడా పంటల్ని అన్నిటిని కూడా ఎనుమరేట్ చేసుకొని రైతాంగానికి ముట్టించినాం. ఆయన ఏం మాట్లాడింది కాంగ్రెస్ పార్టీ, ఆయన ఏం మాట్లాడింది ఆ రోజు పిసిసి ప్రెసిడెంట్, ఇప్పుడున్న నాయకులంతా ఏం మాట్లాడిండ్రు? 10,000 ఏంటికి సరిపోతుంది, ఎకరాకు ఏంటికి సరిపోతుంది, 10,000 బిచ్చమిస్తున్నారా అని మాట్లాడిండ్రు.
మేము ఇప్పుడు ఏమంటున్నాం, మిమ్మల్ని రాజకీయం విమర్శిస్తలేం. మేము జిమ్మేదారు తెలిసిన వాళ్ళం, ప్రభుత్వం ఎట్లా నడుస్తుందో పై దగ్గర పెట్టుకొని ఆలోచించి పనిచేసిన వాళ్ళం. ఏదైనా మాట్లాడితే బాధ్యత ఉండాలి. అందుకే మేము 10,000కు జీవో ఇచ్చిన వల్ల మీరు కూడా ఇదే 10,000 రూపాయలు ఎకరాకి ఇమ్మని డిమాండ్ చేస్తున్నాం. ప్రతి ఎకరాకు నష్టపోయిన ప్రతి రైతుకు, పంట వడగళ్ల వానతో నష్టపోయిన ప్రతి రైతుకు 10,000 ఇవ్వాలి. అదేవిధంగా మీ చర్యల వల్ల, మీ నిర్లక్ష్యం వల్ల, మీ పట్టింపు లేని కారణంగా ఈ రాష్ట్రంలో ఎండిపోయినటువంటి పంటలు మొత్తం ఎన్ని ఉన్నాయో మొత్తం ఎన్యూమరేట్ చేయండి. వాళ్ళకు కూడా ఇదే విధంగా ప్రకృతి విపత్తు పద్ధతిలోనే 10,000 రూపాయలు ఇచ్చేటువంటి ప్రత్యేక జీవం తీసుకురండి. రైతాంగానికి మించినటువంటి శ్రేయస్ ఇంకేముంటుంది? మొత్తం రాష్ట్రం అన్నదాతలు కదా, 2.5 కోట్ల మంది ప్రత్యక్షంగా పరోక్షంగా సేద్యాన్ని నమ్ముకొని బతికేవాళ్ళు.